ఎక్కువ మాట్లాడకుండా తొందరగా ముగిస్తా. ఈరోజు సిడిసి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి సిడిసి చైర్మన్ సోదరుడు షాదుల్లా గారు, మరి అతిథి మాజీ మండలాధ్యక్షులుగా ఉండి రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు కూడా మంచి మనకు ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి శాఖ అగ్రో చైర్మన్గా నియమించబడ్డ గౌరవనీయులు చైర్మన్ బాలరాజు గారికి, తర్వాత లోకల్ జడ్పీటీసీ ఎక్స్ ప్రదీప్ గారికి, మరి ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, ఫ్యాక్టరీ బాధ్యులకు అందరికీ, నాతో సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి 2 సార్లు మీరు అన్నట్టు 2 సార్లు ఈ ఫ్యాక్టరీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి నరసింహారెడ్డి గారికి, రైతుల గురునాథ్ పటేల్ గారికి, సంగారెడ్డి గారికి, ఆమె మాజీ మండలాధ్యక్షులు నాగన్న గారికి, తర్వాత మనోహర్ గారికి, మస్తాన్ గారికి, కాశీనాథ్ పటేల్ గారికి, ఖాదీర్ సాబ్ గారికి, ప్రతి ఒక్కరికి, మా మోహన్ రెడ్డి సాబ్ గారికి, ఇంకా ఇక్కడ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ముంతాజ్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి ఇంకా రైతు సోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అయితే ఎప్పుడు కూడా నారాయణ ఖేడ్కు 2 సార్లు అవకాశం దక్కింది. ఈసారి కూడా మేము పోయి అడగగానే, ఎందుకంటే చెరుకు ఎక్కువ బాలరాజు గారు అన్నట్టు ఎక్కువ మన ప్రాంతం నుంచే చెరుకు పండియడం జరుగుతుంది. ఇంకోటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీకి మూలం మన మనూరు మండలికి వెళ్ళి కానీ ఒకటే ఉండే మనూరు, నాగిలికి తెలియకుండే మనూరు మండలము, నారాయణఖేడ్ మండలము కాబట్టి అన్నీ కూడా కలిపి ఎక్కువ షుగర్ కేన్ మేము వేస్తామని చెప్పేసి అని అంటేనే ఈ ఫ్యాక్టరీకి కూడా పర్మిషన్ రావడం జరిగింది నారాయణఖేడ్ తరఫున అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా 60% 70% చెరుకు కూడా మన రైతులే ఈ ఫ్యాక్టరీకి సప్లై చేస్తూ ఉన్నారు. ఎన్నో వచ్చినప్పటికి కూడా ఆ గాయత్రి ఫ్యాక్టరీ ఉండేది పెంచడం జరిగింది, లిమిట్ పెంచడం జరిగింది. ఇంకా దానికి సరిపడా చెరుకు యాక్చువల్గా అందుతలేదు. గతంలో అక్కడ జైరాబాద్ ఏరియాలో కూడా ఫ్యాక్టరీ లేనందుకు అక్కడి నుంచి కూడా చెరుకు ఇక్కడికి సప్లై చేయడం వల్ల మనకు ఈ క్రషింగ్ కెపాసిటీ మనము ఫుల్ఫిల్ చేసుకోగలిగినాం. కాబట్టి ఇంకోటి మనకు కొత్తగా ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఇంకో షుగర్ ఫ్యాక్టరీ కాంపిటీషన్గా మనకు అక్కడ మాటూరు శివారులో కూడా నాగపురం దగ్గర ప్రైవేట్ ఫ్యాక్టరీ పడతా ఉంది అక్కడ కూడా. కాబట్టి రైతులందరూ పాతది మర్చిపోకుండా, ఎందుకంటే కొత్తదానికి పోకుండా మీరు చూడాలి. వారికి కూడా నేను ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నేను చెప్తా ఉన్నా, గతంలో ఏం జరిగినా కూడా ఇప్పుడు రైతులకు మరీ ప్రోత్సాహకాలు అందియాలి మీరు అందరికీ చెప్పేసి. తర్వాత మొన్ననే మేము మీడియాలో చూసినాం, తర్వాత ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని పోయినాం. ఎందుకంటే రైతుల పేరు మీద లోన్లు లేపుకున్నారు, వారికి రైతు రుణమాఫీ కాకుండా జరిగిందని. కానీ ఎక్కడో ఒక 2 చోట్ల కానీ ఎక్కువ మట్టుకు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఫస్ట్ చెప్పిన, మా రైతులకు ₹1 కూడా ఎక్కడన్నా లాస్ అయితే మీరు ఫ్యాక్టరీ భరించాల్సి ఉంటుందని కూడా కరాఖండిగా వాళ్ళకు ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెప్పినని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి చెరుకుకు ఇంకా ఎక్కువ మేము ధర పెంచే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ గత సంవత్సరం కంటే ₹210 టన్ను కాడ చెరుకు ధర కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే షుగర్ రేట్ లేనందువల్ల షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ మట్టుకు అనుకున్న ధర సాధిస్తలేవు, రైతులకు అనుకున్న సహాయం అందించలేకపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇంకోటి, మోడర్న్ టెక్నాలజీతో వాళ్ళు ఎప్పుడు మీరు అక్కడక్కడ మీకు ఎన్నో యాత్రలు కూడా తీసుకొని పోయారు. చెరుకు మనకంటే వేరే దగ్గర 80 టన్నుల నుంచి 110 టన్నుల వరకు ఒక ఎకరంలో పడుతాయి. కానీ మన దగ్గరనే 30-40కి మించి కొంతమంది మంచి రైతులు ఉంటే 50 టన్నులకు మించి పండించలేకపోతూ ఉన్నారు. మీరు అన్ని కొత్తగా మోడర్న్ టెక్నాలజీ నేర్చుకొని ఇప్పుడు 40 టన్నులు పండించే దగ్గర కనీసం ఒక 70-80 టన్నులు పండిస్తే మనకు డబుల్ రేట్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తలేము, ఏదో చెరుకు ఇక ఈజీ పంట అని చెరుకు దొక్కేస్తున్నాము, చెరుకు దొక్కి ఇడిచిపెట్టేస్తూ ఉన్నాం మనం. కాబట్టి దానికి మెలకువలు, చెరుకు పండించే విధానంలో మెలకువలు నేర్చుకొని
చెరుకు రైతు కనీసం 1.5% పెంచుకొని మనము ఇప్పుడు 40 టన్నుల దగ్గర కనీసం 60-70 టన్నులు కూడా తీసుకుంటే మనకు టెక్నాలజీని ఉపయోగించి చెరుకు పండించే విధంగా రైతులందరూ కృషి చేయాలి. గతంలో మాదిరిగా మీరు కూడా అన్ని చెరుకు పండించే ప్రాంతాలకు టూర్ తీసుకొని పోయి కొత్త టెక్నాలజీస్ ఏమైనా మా రైతులకు నేర్పియాలని చెప్పేసి మీకు కూడా చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి, రైతుల పేరు మీద లోన్ మీరు ఒకవేళ తీసుకుంటే కూడా దయచేసి రైతులకు చెప్పి రైతులను ఒప్పించి మీరు లోన్ తీసుకొని మళ్ళీ తగిన సమయంలో మీరు దాన్ని అతి తొందరగా లోన్ తెరిపేసుకుంటే రైతులకు బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. పైప్ లైన్ వేసుకోవడానికి మీరు లోన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత చెరుకు పంట పండించడానికి ఫెర్టిలైజర్ కానీ దానికి కానీ అవన్నిటికి కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడెక్కడైతే సాధ్యం ఉన్నదో డ్రిప్ ద్వారా చెరుకు పండించే విధంగా గత 10 సంవత్సరాలు ప్రభుత్వం రైతులకు ఎలాంటి కూడా న్యాయం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ హార్టికల్చర్ కానీ తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి రైతులకు లాభం అయ్యే విధంగా కృషి చేస్తూ ఉంది. అన్నిటికీ కూడా సబ్సిడీలు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా మీరు కొత్త టెక్నాలజీ ఉపయోగించండి. ఎక్కడెక్కడ సాధ్యమో రేగడి మట్టిలో డ్రిప్కు ఎక్కువ సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మీ పిట్ల మండలం కానీ నిజాం సాగర్ మండలం కానీ బాన్స్వాడ కానీ ఇక్కడ డ్రిప్కు అవకాశం ఉంటే ఇక్కడ కూడా డ్రిప్ ద్వారా చెరుకు పండించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా గతంలో నాకు బాగా గుర్తుంది, మా దివంగత శాసన కిషారెడ్డి గారు మా నాన్నగారు ఉన్నప్పుడు, నాగిరెడ్డి గారు వ్యవసాయ శాఖ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకు ఆగ్రోస్ ద్వారా మన బండ్లు ఇవ్వడం జరిగింది, ఎడ్ల బండ్లు ఇవ్వడం జరిగింది, వందల ఎడ్ల బండ్లు ఇవ్వడం జరిగింది. దాంతో చెరుకు ట్రాన్స్పోర్టేషన్ కానీ వారికి అందరికీ జీవనోపాధి కలుపుతుంది. ఎస్సీ సోదరులకు ఎవరైతే చెరుకు కొట్టే లేబర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించే విధంగా అప్పుడు కృషి చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు కూడా నేను మా చైర్మన్ గారు ఆగ్రోస్ ద్వారా ఏ సబ్సిడీలు ఉన్నా విత్తనాలకు కానీ తర్వాత ఇట్లాంటి ఎడ్ల బండ్లకు కానీ ఇంకా ఏ విధమైనటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా అయినా కూడా ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసాం దీన్ని. ఈ ఎట్టి పరిస్థితి ప్రమాణ స్వీకారం చేయాలి. ఈరోజు చేసిన తర్వాత హైదరాబాద్ పోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత లక్ష్మీకాంతారావు సోదరుడు వారికి తెలుగు నిన్న నేను దామోదర్ రాజేంద్ర గారి డిస్ట్రిక్ట్ రివ్యూ నుండి మీటింగ్ చేసుకొని చక్కగా హైదరాబాద్ పోయిన దామోదర్ గారితో పాటు అక్కడ అందరూ ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం ఒకటి కొత్తగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో కొట్లాడి ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఎస్సీ సోదరులకు ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది. దాని ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళా రిజర్వేషన్ బెనిఫిట్ అన్ని వర్గాల వారికి లభిస్తాయి. ఇదే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర 9 గంటలకి ఈరోజు మీటింగ్ ఉండే అందరు ఎస్సీ శాసనసభ్యులకు. లక్ష్మీకాంతారావు గారు నిన్న లేకుండ్రి, వారు నియామక పత్రాన్ని మన అతిథులు మన చైర్మన్ గారికి అందిస్తా ఉన్నారు. అదేవిధంగా వారు थोड़ा 1 मिनट बेटा राइट अंकुल।